సాయి నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకము దాని అర్థము. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేశాం. 10వ స్కందాన్ని కూడా మనం 26 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 27వ భాగం చెప్పుకున్నాం. 27 భాగాలు చెప్పుకున్నాం. 28వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాసులు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. నాన్నగారు ప్రార్థన చేశాడు. ఎవరిని? వాసుదేవుడిని. దేవకీదేవి కడుపులో ఉన్న వసుదేవుడు పుత్రుణ్ణి ముందు నాన్నగారు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? శంఖచక్ర గదాయుధాలతో బయటకు వచ్చాడు అమ్మ కడుపు నుండి. అప్పుడు మళ్ళీ అమ్మ ప్రార్థన చేసింది, అయ్యా ఆ కంసుడు వాడు చాలా దుర్మార్గుడు, నాయన నువ్వు మహావిష్ణువు అని తెలుసుకున్నాను, వెంటనే ఈ రూపాన్ని ఉపసంహరించవయ్యా, మామూలు బాలుడుగా కనపడు నువ్వు అని ప్రార్థించింది. అప్పుడు ఆయన కూడా చాలా ప్రార్థన చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే అది అమ్మ ప్రార్థనలో. తర్వాత అమ్మకు చెప్తున్నాడు ఆ స్వామి, ఎవరు? మహానుభావుడు కృష్ణ భగవానుడు పుట్టినవాడు. తదావాం పరితుష్టోహం అమునా వపుషా నఘే తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావితః ప్రాదురాసం వరదరాజ్యువయో కామదిత్సయా వ్రియతాం వరయిచ్యుక్తే మాదృశో వాం వృతః సుతః. అమ్మా, గత జన్మలో మీరెవరో చెప్పాను కదా, అప్పుడు ఏం చేశారంటే అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిరంతరము నన్నే మీ హృదయాల్లో స్మరిస్తూ నిరాహారంగా తపస్సు చేశారు. మీరు మీ తపస్సుకు పరితుష్టున్నయి నేను మీ మనోరథాలని నెరవేర్చుకుంటానికి ఈ చతుర్భుజ రూపంలో మీకు పుట్టాను. నేను ఎందుకు పుట్టాను? మీరు ఆ తపస్సు తర్వాత మీకు ప్రత్యక్షమైతే మీరే అడిగారు మాకు జన్మించమని, మాకు పుట్టమని అడిగారు నన్ను. అందుకోసం నేను పుట్టానమ్మా మీకు. అజుష్ట గ్రామ్య విషయావనపచ్చౌచ దంపతి నవ్రాధేపవర్గమే మోహితో మమ మాయయా. మీరెవరంటే అప్పుడు పురుష్ని సుతపుడు అనేవాళ్ళు మీరు పూర్వజన్మలో. అప్పుడు మీరు అడిగితే నేను నాలాంటి పుత్రుడే కావాలని అడిగారు మీరు. కాబట్టి నేను మీ పుత్రుడుగా చతుర్బాహుడిగా పుట్టాలి కదా, పుట్టాను. మీరు తుచ్చములైన విషయ సుఖాలు ఆ స్పర్శే లేనట్టి పరమ పవిత్ర దంపతులమ్మా. ముక్తిని కోరలా మీరు. నిజానికి మీకు అసలు కోరిక లేదు. ఏం కోరాలి? ముక్తిని ఇవ్వమని కోరాలి. కానీ నన్ను పుట్టమని కోరారు మీరు. ఆ కారణం చేత అది కూడా నా మాయే. నా మాయలో పడి కోరారు పుత్రుణ్ణి. ఓ జనని, గతే మయీ వాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతం గ్రామ్యాన్
భోగార భుంజాధాం యువాం ప్రాప్త మనోరథౌ. ఆ తర్వాత మీరు ఆ వరం కోరిన తర్వాత నేను అంతర్ధానం అయ్యాను. మీరు సఫల మనోరథులై ఆ తర్వాత లౌకిక విషయ సుఖాల్ని ఆదరించారమ్మా. అదృష్ట్వాన్యతమం లోకే శీలౌదార్య గుణై సమం అహం సుతో వామభవం పృశ్నిగర్భ ఇది శ్రుతః. నా అంతటి వాడు మరొకడు ఉండడు కాబట్టి నేనే మీకు సుతుడనై పృశ్నిగర్భుడు అను పేరుతో ఖ్యాతి వహించానమ్మా. తయోర్వం పునరేవాహం అదిత్యామాస కశ్యపాత్ ఉపేంద్ర ఇది విఖ్యాతో వామనత్వాచ్చ వామన. ఆ తర్వాత జన్మలో నువ్వు అదితివిగా పుట్టావు, సుతపుడేమో కశ్యపుడుగా పుట్టారు. అప్పుడు నేను ఉపేంద్రుడు అని పేరుతో మీకు పుత్రున్నయ్యాను. ఒక జన్మ కాదు, చూడండి ఎన్ని జన్మల్లో పుత్రుడై పుట్టాడు. వాళ్ళ భక్తి అటువంటిది అనమాట. పొట్టివాడిని అవటం వల్ల ఆ జన్మలో నేను వామనుడు అనే పేరున స్థిరపడ్డాను. అసలు పేరేంటి? ఉపేంద్రుడిని. నేను ఇంద్రుడు తమ్ముడు ఉపేంద్రుడు అంటే. తర్వాత జన్మలో మీరు మొట్టమొదటి జన్మ పృశ్ని నువ్వు, ఆ తర్వాత అదితివి. ఆ అదితికి పుత్రుడుగా నేను నీకు ఉపేంద్రుడిగా పుట్టాను. కాకపోతే పొట్టిగా ఉన్నాను కాబట్టి వామనుడిగా పేరు పడ్డాను. రేపు మనం తర్వాత 29వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకరు ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా ఉంచే. సత్రాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు.